ఒక సినిమా డైరెక్టర్ కి గట్స్ ఎంత అవసరమో ఒకసారి మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో టామ్ లిండెన్ అనేది చేశాడు, వై మూవీస్ డోంట్ ఫీల్ రియల్ ఎనీమోర్ అని. ఈ వీడియో వరల్డ్ వైడ్ చాలా వైరల్ అయిపోయింది. ఈయన ఇందులో ఏమన్నాడు అంటే, ఇప్పుడు కరెంట్ వచ్చే సినిమాలు లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి విజువల్స్ అన్ని కొంచెం ఫేక్ గా ఉన్నాయి. కలర్స్ అయినా సరే, ఫేస్ టెక్స్చర్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ అయినా సరే, డెప్త్ ఆఫ్ ఫీల్ చాలా ఎక్కువ ఉండడం ఇదంతా. సో అది ఫేక్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈయన అన్నాడు అనమాట. సో మీరు మన సినిమా, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు, థియేటర్ లో చూసుంటే మీకు అర్థమయ్యేది ఫేస్ పైన అంత స్మూతనింగ్ ఉండదు. కలర్ కలరిస్ట్ పంకజ్ హాల్దర్ అన్నమాట. ఊసరవెల్లి, క్షణం, గూఢచారి, ఏమాయ చేసావే, జాతిరత్నాలు ఇలాంటి చేశాడు. సో ఆయనకి నేను మూవీ ఇచ్చాక ఆయన ఒక ఫస్ట్ వర్షన్ మొత్తం చేశాడు డిఐ. తర్వాత నేను వెళ్ళి చూస్తే ఆయన నా ఫేస్ అండ్ వేరే యాక్టర్స్ ఫేస్ చాలా స్మూత్ చేశారు మూవీలలో. అంటే ఏంటి సార్ ఇలా మొత్తం స్మూత్ చేశారు అంటే, అన్ని సినిమాలు ఇలానే చేస్తాము, ఆ లుక్ వస్తుంది మనకు అని చెప్పాను అనమాట. అప్పుడు నేను చెప్పాను, సార్ ఇది అన్ని సినిమాలా కాదు, మన సినిమా క్యారెక్టర్ వేరు. ఆయన అమ్మాయి వెళ్ళిపోతుందనే డిస్ట్రెస్ లో ఉన్నాడు, డ్రగ్స్ తీసుకున్నాడు, చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు, అన్కంట్రోలబుల్ గా ఉన్నాడు, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. అది ఆడియన్స్ కి తెలియాలి. ఆయన లోపల ఎంత బాధ, ఎంత డిస్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అనేది ఆడియన్స్ కి తెలియకపోతే స్టోరీ పండదు సార్ అక్కడ. సో మీరు స్మూతనింగ్ కొంచెం తక్కువ తీసేయండి, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా కనిపించాలి. చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన ఏం ఫీల్ అవుతున్నాడో లోపల ఎవ్రీ సెకండ్ వాళ్ళకి తెలియాలి. అంటే అవును నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఆలోచించలేదు అని చెప్పేసి ఆయన సినిమా మొత్తాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి డిఐ చేసి స్మూతనింగ్ మొత్తం అన్ని క్యారెక్టర్స్ కి తీసేసి దాన్ని రియలిస్టిక్ గా చేశాడు. సో అందుకని సినిమా మీరు చూస్తున్నంతసేపు మీరు ఒక జర్నీలో ట్రావెల్ అవుతారు తప్ప ఏంట్రా బాబు ఇది అన్న టైప్ లో ఫీల్ అవ్వరు. అండ్ ఇంకొకటి, మన మూవీలో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు చాలా వరకు కనిపిస్తుంది. ఈ వీడియోలో ఏదైతే చెప్పాడో అదే అనమాట. అంటే చాలా మూవీస్లలో బ్యాక్గ్రౌండ్ చాలా బ్లర్ చేస్తారు, ఓన్లీ ఫోర్గ్రౌండ్ ని ఫోకస్ చేస్తారు. అది కూడా కరెక్టే, మన ట్రైలర్లోని అది కూడా చేశాను. బట్ ఈయన చెప్పినది అది మన సినిమాలో కూడా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ చాలా కనిపిస్తుంది మీకు, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, నిజంగా ఒక లైఫ్ చూసినట్టు ఉంటుంది మన సినిమా చూస్తుంటే. సో అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు సినిమా తీసేటప్పుడు మీ స్టోరీ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి, దాన్ని బట్టి మీరు స్టైల్ని డిసైడ్ చేయండి. అంతేగాని ఈ సినిమాలో ఈ స్టైల్ ఉంది, నా సినిమా కూడా అదే పడతా అంటే సినిమా కరెక్ట్గా ఉండదన్నమాట. బికాస్ ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్. స్టోరీని స్టైల్ ఫాలో అవుతుంది, స్టైల్ని స్టోరీ ఫాలో అవుతుంది అనమాట. సో అందుకనే చెప్పాను, డైరెక్టర్కి గట్స్ ఉండాలి. అందరూ ఒకలాగా చేసినా సరే నీ స్టోరీకి, నీ క్యారెక్టర్కి ఏది రైట్, నువ్వు అది గట్స్తోని చేస్తే ఖచ్చితంగా నీ ఫిలిం స్టాండ్ అవుట్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సూపర్ రాజా.